హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వెజ్ పులావ్. ఇది క్లే పాట్లో చేసి మీకు చూపించబోతున్నానండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సన్నంగా అవుతారు, ఇంకా హెల్తీగా ఫిట్గా కూడా ఉంటారు. మరి ప్రిపరేషన్ చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ తీసుకుని సఫిషియెంట్ వాటర్ వేసుకుని మనం దీన్ని వాష్ చేసి కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. అరగంట లేదా గంట సేపు నానబెట్టుకుంటే కనుక మనకి రైస్ మంచిగా సోక్ అవుతుంది. కుక్ చేసేటప్పుడు చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మన ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కొంచెం కట్ చేసి ఇలా రెడీ పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి క్లే పాట్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోవాలండి. మరి ఎవరైతే డైట్ కంట్రోల్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఆయిల్ని అవాయిడ్ చేసి గీ తీసుకోండి. గీ హెల్త్కి చాలా మంచిది. ఆయిల్లో ఎందుకంటే చాలా కల్తీ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా వేసుకోవాలి. 2 లేదా 3 అనాస పువ్వులు వేసుకోవాలండి. ఇక్కడ కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. ఇది జస్ట్ టేస్ట్ కోసమే యాడ్ చేస్తున్నాం. లేదనుకున్న వాళ్ళు కనుక దాన్ని స్కిప్ చేయొచ్చు. పులావు ఆకులు మరాఠీ మొగ్గ 2 లేదా 3 తీసుకోవాలండి. ఒక 3 లవంగాలు, 3 లేదా 4 బ్లాక్ పెప్పర్, చిన్న దాల్చిన చెక్క, కొన్ని క్యాష్యూ నట్స్, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఇక్కడ మనం సిమ్లో పెట్టే చేస్తున్నాము. మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 70% వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఓన్లీ 30% మాత్రమే మనం రైస్ తీసుకోవాలి. అన్ని రకాల వెజిటేబుల్స్ రోజు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం కొన్ని వెజిటేబుల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కాలీఫ్లవర్, బీన్స్ యాడ్ చేయలేదు. మరి ఉన్న వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని బంగాళదుంపలు, కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా నేను స్టిక్స్ లాగా కట్ చేశాను. మరి పులావ్ చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ కొంచెం పెద్ద సైజు చేసుకోండి. మరి పిల్లలు ఎవరైనా తినరు అనుకుంటే కనుక కొంచెం చిన్న సైజు కట్ చేసుకోండి. ఒక బౌల్ నిండా పీస్ తీసుకోండి. తర్వాత కొద్దిగా బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మరి మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని అలా కుక్ చేసుకోకూడదండి. అది ఆర్టిఫిషియల్గా ప్రెషర్ అనేది వస్తుంది కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అయిపోతుంది. అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి మనం ఇలా ఎప్పుడు ఓపెన్గానే వండుకోవాలి వెజిటేబుల్స్ వండేటప్పుడు. మరి ఇది కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. మరి అలాంటి దాన్ని మీరు కుక్కర్లో ఒక 10 మినిట్స్లో కుక్ చేయకండి. తర్వాత కొన్ని టమాటోస్, ఇంకా 3 కలర్స్ నేను క్యాప్సికమ్ తీసుకున్నాను, అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని ఒక్కసారి దీన్ని మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 లేదా 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కనుక మనకి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవుతుంది. మనం చాలాసార్లు వండుకుని తింటాం కానీ ఏ గిన్నెలో వండుకుంటున్నామో అనేది మనం అబ్జర్వ్ చేసుకోమండి. మరి ఐరన్ గిన్నెలు కానీ, క్లే పాట్స్ కానీ, ఇలాంటి మట్టి కుండల్లో మనం వండుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి ప్రెషర్ కుక్కర్ అనేది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అప్పుడు మనం యూస్ చేసుకోవాలి కానీ రోజు అందులో వండుకుని మనం తినకూడదు. ఇంకా మట్టి కుండలో వండుకుంటే కనుక మనకి బాడీకి మెగ్నీషియం అవన్నీ వస్తుంది, హెల్త్ చాలా మంచిగా ఉంటుంది. ఇలా 5 to 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మన వెజిటేబుల్స్ చూస్తారు కదండి, మంచిగా కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫిష్ కర్రీలోకి ఏదైతే చేశానో అలాంటి మసాలా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది మీ దగ్గర లేకపోతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరి ఇది మనం ముందే వేసుకోకూడదు, ఎందుకంటే క్లే పాట్లో మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మసాలా వేసుకోకూడదు. ఈవెన్ క్లే పాటే కాదు, మనం స్టీల్ దేంట్లో చేసుకున్నా కానీ మసాలా వేసినప్పుడు కొంచెం మాడుతుంది. అందుకని ఇక్కడ వెజిటేబుల్స్ మనకు ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత మనం అది వేసుకోవాలి. 2 నిమిషాలు మసాలా కుక్ అయిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 1.5 కన్నా కొంచెం నేను ఎక్కువే తీసుకున్నాను వాటర్. ఈ వాటర్ వేసుకుని ఇక్కడ మనం ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అది ఇందులో యాడ్ చేసేయాలి. మరి మనం క్లే పాట్లో చేసుకున్నప్పుడు మనకి చూడడానికి రైస్ కొంచెం లైట్గా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది తినేటప్పుడు మనకి సాఫ్ట్గానే అవుతుంది. ఎందుకంటే మరి క్లే పాట్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలా మనకి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు మనం సిమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, చాలా వరకు తగ్గిపోయింది. ఇలా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని కిచెన్ నాప్కిన్తో కవర్ చేసి
టైట్గా ఉండే లిడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి స్టీమ్ అనేది ఎస్కేప్ అయిపోకుండా చూసుకోవాలి, లేకపోతే ప్లేట్ని రివర్స్లో అన్న చేసి పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి రైస్ కుక్ అవుతుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దాన్ని మరొక 15 మినిట్స్ మనం అలా వదిలేస్తే కనుక మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుని హెల్దీ అండ్ టేస్టీ వెజ్ పులావ్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మీరు ట్రై చేసి తీసుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చూస్తారు. మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిసారి ఓట్స్ తీసుకోవసరం లేదండి. ఈ విధంగా మనం రెగ్యులర్గా తీసుకునే దాంట్లో ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటే చాలు. చూసారు కదా, క్లే పాట్ కూడా మనకి మాడిపోకుండా మంచిగా వచ్చింది. ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.